కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. స్వల్ప కాలానికి రాష్ట్రానికి ఆర్థికంగా చేయూతనివ్వండి అని చెప్పేసి కోరడం జరిగింది. అంటే తాత్కాలికంగా మేము నిలబడడానికి కావాల్సినటువంటి ఆర్థిక సహకారాన్ని కేంద్రం నుంచి మాకు ఇవ్వండి అని చెప్పి ఒక స్పష్టమైనటువంటి హామీలు కూడా తీసుకోవడం. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి పునఃప్రారంభానికి తత్వ చర్యలు తీసుకోవడానికి మీరు సహకరించండి అని చెప్పేసి అడగడం. పోలవరం మీద ఏ రకంగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారో మీ అందరికీ తెలుసు. అలాగే మూడవది అమరావతి రాజధానికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడానికి రాజధానికి పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వండి అని చెప్పేసి అభ్యర్థించడం జరిగింది. నాలుగోది అయితే పారిశ్రామిక రంగాన్ని మా ప్రాంతంలో అభివృద్ధి చేసుకోవడానికి మా రాష్ట్రంలో ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వండి అని చెప్పి అభ్యర్థించడం జరిగింది. అలాగే ఐదోది రాష్ట్రాలకు మూలధనం వ్యయం కింద అందించే ప్రత్యేక పథకం కేటాయింపులు జరిపి రహదారులు, వంతెనలు, సాగునీరు, తాగునీరు ప్రాజెక్టులు పూర్తయ్యేలాగా చూడటం మీ బాధ్యత, దానికి సహకరించండి అని చెప్పి అభ్యర్థించడం. ఆరోది కుందేల్ఖండ్ విధానమైనటువంటి ప్యాకేజీని మా వెనకబడ్డ ప్రాంతాలైనటువంటి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతానికి ఇవ్వండి అని చెప్పేసి కోరడం జరిగింది. అలాగే ప్రధానంగా దుర్గరాజపట్నం పోర్టుకి నిధులు ఇవ్వమని చెప్పేసి అడగడం జరిగింది. ఇవన్నీ మనకి హాస్పిటల్ నిర్మాణం పూర్తయింది. ఏ హాస్పిటల్? 30 బెడ్స్ హాస్పిటల్. దాన్ని ఏం చేయాలో తెలియక, దాంట్లో కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ తేలాక దాన్ని అలా వదిలేస్తాం. మళ్ళీ బూజులు బట్టి పడిపోయే పరిస్థితి. దాని మీద నిన్నే డాక్టర్స్ తోటి రివ్యూ చేయడం జరిగింది. దానికి కావాల్సినటువంటి పరికరాలు ఏం కావాలి, దాని మీద ఇదంతా కూడా ఒక టోటల్గా తయారు చేసే రిపోర్ట్ ఇవ్వండి. ఇస్తే మళ్ళీ విజయవాడ వెళ్ళి సంబంధిత అధికారులు కలిసి అన్నింటినీ కూడా సమకూర్చుకుని తొందరలో హాస్పిటల్ కూడా ఉపయోగించుకునే పరిస్థితి తెచ్చుకున్నాం అని చెప్పేసి ఆ డాక్టర్స్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తొందరలోనే అన్నీ కూడా ఏర్పాటు చేస్తానన్నారు, ఆ రిపోర్ట్ ఇస్తాన్నారు. ఇలా ఒక పరుగులు పందెంలాగా మనం 5 సంవత్సరాలు పరిగెట్టగలిగితేనే, పని చేయించగలిగితేనే మనం నిన్న పాలనా విధానంలో నష్టపోయినటువంటి నష్టాన్ని సమకూర్చుకుని ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అలా పరిగెట్టాలనుకున్నా మరి భగవంతుడి సహకారం కావాలి. భగవంతుడి కంటే మెయిన్గా మీ సహకారం కావాలి. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని మీరు ప్రొజెక్ట్ చేసి చెప్పగలిగితే, ఓహో మంచి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి జగ్గంపేటలో, వీళ్ళకి ఎంతైనా సహకారం చేయాలని చెప్పి అక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకి కలుగుతుంది, మంత్రులకి కలుగుతుంది. తద్వారా మనం ఎక్కువ నిధులు తెచ్చుకుని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ సహకారం కూడా తప్పగా మంచిగా ఇవ్వండి. నేను కోరుకునేది అలా నేను చెడు చేస్తే ఏకేండి పట్టుకుని ఏమి ఇబ్బంది లేదు. తప్పు చేసి తెలుసుకుంటాను, ఆ తప్పుని సరిదిద్దుకుంటాను. మా అప్పలరాజు గారు కానీ 2-3 రోజుల్లో తంటికొండ వెంకటేశ్వర స్వామికి 3,75,00,000 రూపాయలతో కోకవరం నుంచి తంటికొండ వెంకటేశ్వర స్వామి పాదాల వరకు కూడా సిమెంట్ రోడ్ వేస్తాం. శాంక్షన్ తెచ్చాం మొట్టమొదట. 18 రోజుల కాల వ్యవధిలో మనం సాధించుకున్నటువంటి కార్యం. ఇలా చిన్న ఇంకా చాలా ఉన్నాయి. 4-5 కోట్ల దాకా
2-3 రోజుల్లోనే శాంక్షన్లు వచ్చే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. మయాన్ని ఏదో 2-3 రోజులు నేను మీకు ఎవరికి కనపడకుండా పోయాను. ఆ నిధుల అన్వేషణ కోసమే వెళ్ళాను. అన్నింటినీ క్రోడీకరించుకున్నాను. 2-3 రోజుల్లో శాంక్షన్లు కూడా వస్తాయి. ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ సాధించుకోవడం ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి కార్యక్రమం. పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో ఒక పారదర్శకతో వ్యవహరించే ప్రభుత్వం ఏర్పడ్డది అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. దానికి నిదర్శనం కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన. ఆయన ప్రధానమంత్రి దగ్గర నుంచి ప్రతి మంత్రిని, ఆయన కలిసినటువంటి ప్రతి మంత్రి దగ్గర నుంచి, అలాగే ఆర్థిక సంఘం చైర్మన్ దగ్గర నుంచి అందరితోటి ఏం మాట్లాడాడు, చాలా సుస్పష్టంగా ఢిల్లీ నుంచి ఆయన మాట్లాడడం జరిగింది. మీతో పత్రికా మీడియా సమావేశం తేట తెల్లంగా తెలియజేయడం జరిగింది, ఎక్కడ దాపరికం లేకుండా. ప్రధానమంత్రి గారితో చాలా క్లియర్ గా ఆయన 7 అంశాలని ప్రస్తావించినటువంటి సందర్భం. మొట్టమొదటిదే